జనమన్నా అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు. అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది. కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణం, ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప ఇంకేమీ తెలియని ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మగాలి ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆయన పెట్టుకుని దీనికే ఉన్నట్టుంది. అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు, అధికారులను ఎట్లా మేనేజ్ చేయొచ్చు, వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు అని దాంతోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు. దానివల్ల వస్తున్న ఈ పరిస్థితి దాని తరఫున ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు, వ్యవహారాలు నడుస్తుంటాయి. కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా, మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో 1-2 నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు. పాప ఆ సీఈఓను ఈయన కలిసి ఈయన ఆయన మీదన ఆయన ఈయన మీదన అది వాళ్ళే రాస్తారు. టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం, బెదరగొట్టడం, రౌడీ చేయడం, జులుం చేయడం. ఆ దెబ్బకు భయపడి అవతలోడు దారిలోకి రావాలి. ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా, లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వెస్టెడ్ ఇంట్రెస్ట్తోన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున, లేదా భయపడైనా కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాలా. ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేయడం, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, చేసే రకంగా చూడడం, దారిలోకి రాని వాళ్ళని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదో దాంతో దెబ్బకొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం. వాడు ఎంత వాడైనా సరే మోడీకే దిక్కు లేదు, ఆయన్నే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు. దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ. లేకపోతే ఈ కేసులో ఆయన తరఫున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అది రాజకీయ పార్టీ, ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు, మా పరిధి కూడా కాదు. అయితే వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి. చీఫ్ సెక్రటరీ 800 ఎకరాలు 600 ఎకరాలు 100 ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది. ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు, రాధాకృష్ణ రాస్తాడు. దాని మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆ సాయంత్రము 11 మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు. ఐ థింక్ కోర్టులో కూడా వేసింటారేమో, కోర్టులో కూడా ఒకటి వేస్తారు. అంటే 14 వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు. ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయి ఈజ్ ఇట్ పాసిబుల్ 400 ఎకరాలు 500 ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము 10 రోజుల్లోనూ 100 రోజుల్లో సాధ్యమా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలేక కదా వాళ్ళు ఆరోపణలు అట్లాంటివి చేయొచ్చు, వైల్డ్ ఆరోపణలు. కానీ అది సాధ్యమా? ఒకటి. రెండవది, ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు. వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తాడు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్. అసలు మోకాలకు బట్టతలకు కాదు, ఇంకా దేనికి కలుపుకోవాలని చూస్తున్నారో అర్థం కావట్లే. క్లాసిక్ ఇది ఒకటి. టీడీపీ అంటే అబద్దాల మీదనో, అబద్దాలని ఎందుకంటున్నామంటే జరిగిన దాన్ని బట్టి ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు. ఆరోపణ చేసావు బాగానే ఉంది, అది అక్కడ ఆగాలనా? కంక్లూజన్కి తీసుకెళ్తున్నారు. ఇమ్మీడియట్ ఈయన తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది? చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆ నుంచి తప్పించేసేయాలా? ఎందుకు? అల్టిమేట్ ఇది ఏం లేదు, మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదన్నా తన చేతుల్లోకి రావాలా? ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉండి అది పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరున్నా కూడా చేయడానికి లిమిటెడ్ రోల్ కౌంటింగ్ వరకు ఏమీ లేనప్పుడు నీకు ఏ పని లేనట్టు ఆఖరికి ఇప్పుడు దాని మీద కూడా పోయి అర్జెంటుగా ఒక వైల్డ్ ఆరోపణలు తీసుకొచ్చి వేసేసి ఆరోపణలతో ఆగకుండా ఒక కంక్లూజన్కి వచ్చి ఇమీడియట్ తప్పించండి అని కూడా చేసి ఇంకా అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, ఎంత క్రూరమైన దుర్మార్గమైన నీచమైన ఎక్కడికైనా ఏ లెవెల్ కన్నా పోతారు. ఎదుటివాడు టార్గెట్ పెట్టారంటే ఎట్ట కొడతారు అనడానికి ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసినా
ఇక్కడ ఇప్పుడు సిఎస్ మీద చూసిన ఈ ఈ కొద్ది కాలంలో, లేదా మీరు అన్నట్టు మేము స్వీప్ చేస్తున్నాము వచ్చినామని వాళ్ళకి వాళ్ళు ఊరేగినా అన్నిట్లో అదే కనపడుతుంది, ఆ లక్షణమే కనపడుతుంది. ఐ థింక్ ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈ పీడ పూర్తిగా విరగడవుతుందని మేము ఆశిస్తాను. నేను ఇంతకుముందు అన్నా కదా, జనం అదే అనుకుంటారు, వీళ్ళే కదా పవర్లో ఉండేది. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి పొలిటికల్ ఇది తగ్గుతుంది, ఇంటర్వెన్షన్. ఎక్స్ట్రాడినరీ ఇది ఒక న్యాచురల్ కెలామిటీస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదన్నా డైరెక్షన్స్ వేస్తే వచ్చాము. కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోనూ అడ్మినిస్ట్రేషన్ నార్మల్ రొటీన్ నడుస్తుంది. ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది. సో పొలిటికల్ తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు కావాల్సింది అదే, ఇది సపరేట్ కావాలి. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి దాన్ని దారిలేకైనా తెచ్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్వాంటేజ్ అంటే వీ వాంట్ ఫెయిర్. ఇది మేము అపోజిషన్లో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఇంకోటి ఉన్నా దాన్ని ఏమంటాం, అడిషనల్ మాకు అడ్వాంటేజ్ కావాలనో దాన్ని వాడుకోవాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనుకోరు. అందుకే చెప్తున్నారు, కోర్టు వచ్చిన రోజు నుంచి డిస్టెన్స్ అయ్యాం. వీ ఎక్స్పెక్టెడ్ దాన్ని ఏమంటారు, ఎన్నికల కమిషన్ ఆ నిష్పక్షపాతమైన అంపైర్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం. కానీ అది చేయకుండా తన సహజమైన స్టైల్లో చంద్రబాబు నాయుడు దాన్ని ఇన్స్ట్రక్ట్ చేశాడు. దాని ద్వారా వాటెవర్ తను అనుకున్నవి ఇవి చేయిస్తున్నాడు. లేకపోతే నేనే క్వశ్చన్ వేస్తున్నా, 10 రోజుల తర్వాత సిఐ అనేవాడు నాకు గాయం తగిలిన తలకని చెప్పి 307 అప్పటికప్పుడు ఇచ్చేసి ఓ మెమో ఇష్యూ చేసి ఎట్లా కేసు బుక్ చేస్తాడు, ముద్దాయిని ఎట్లా చేస్తాడు, ఇది సాధ్యమేనా? అందరికీ తెలుసు ఇది కావాలని కక్ష సాయంతో చేశాడని. అది ఎప్పుడు చేశాడు? ఈ కేసులో రిలీఫ్ ఇచ్చినారని. పాల్వాయి గేట్ కేసులో ఎప్పుడైతే కోర్టు రిలీఫ్ ఇచ్చిందో అప్పుడు ఇచ్చేశాడు. ఇవన్నీ మోటివేటెడ్, క్యాల్కులేటెడ్గా, డెలిబరేట్, కోల్డ్ బ్లడెడ్ అటెంప్టా అవునా కాదా అని మేము అడుగుతున్నాం. ఇన్సిడెంట్స్ నుంచి మీరేమంటున్నారు, మీరు పవర్లో ఉన్నారు కదా అంటే, పవర్లో ఉన్నా మేము చేయము అట్లాంటివి, అలాంటి చేసే అలవాటు లేదు. ఇప్పుడు మేము కాదు ఉండేది పవర్లో, ఎన్నికల కమిషన్ ఉంది. అందుకే దానికే వెళ్ళి అయ్యా దేవరాన్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాం, కాకపోతే కోర్టుకు పోతున్నాం. ఇప్పుడు దేని నుంచి అయినా మేము ముందు నుంచి ఏది ఇలాంటివి మేము అలిగేషన్స్ చేయట్లా, లేదంటే ఎందుకు ఇట్లా జరిగింది అని అనట్లా. జరిగిన వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూసి మాకు అనుమానం వస్తుంది, మేము అంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఆయన అర్జెంటుగా ఆయన వచ్చినందువల్ల ఏమవుతుంది నష్టం? ఒక క్యాండిడేట్ అభ్యర్థి, అవతల అభ్యర్థి ఎవరైతే నిజంగా హత్యలతోనే తప్ప వేరే రకంగా పేరు లేని అవతల అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి అతనుంటే, అతనికి ఏదైనా నోటోరిటీ అంటే ఏదైనా ఉందంటే హత్యల వల్ల ఉంది. 6 హత్యలో 7 హత్యలో ఏదో జరిగితే అడ్డంగా బస్సు ఆపి కోర్టుకు పోతున్న అన్యాయంగా చంపిన కేసు ఏదో ఉంది. అంతకుముందు ఎవరో తండ్రి కొడుకులు కూడా పొలాల్లో ఉంటే వాళ్ళని చంపారనేది, ఇట్లాంటి కేసులు ఉన్నాయి. అలాంటి వాడిని తీసుకొచ్చిన చంద్రబాబు ఎందుకు తెచ్చింటాడు? ఒకటి, అతని మీద అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే రకంగా ఇతన్ని పక్కకు తప్పించినప్పుడు, ఎవడైతే పార్టీ తరఫున మా పార్టీ తరఫున తప్పించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి తెలిసిన విద్య అదే కాబట్టి. రెండోది, మా తరఫున నిలబడిన పిన్నెల రామకృష్ణుడు అక్కడ నుంచి తప్పుకుంటే వాళ్ళకి ఫీల్డ్ ఓపెన్ అయిపోయి పూర్తి అవుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలి. బ్రహ్మారెడ్డికి ఆ విద్యనే తెలుసు కాబట్టి ఇది ఎందుకు